నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో నటించిన హనీ రోజ్ రాత్రికి రాత్రే పెద్ద క్రేజ్ను సొంతం చేసుకుంది. స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. సినిమాల్లో అవకాశాలు తక్కువగానే వస్తున్నప్పటికీ తన ఇన్కమ్ మాత్రం వివిధ మార్గాల ద్వారా సంపాదించుకుంటుంది హనీ రోజ్. పెద్ద పెద్ద షోరూంలు, మాల్స్ ఓపెనింగ్స్ అన్నీ కూడా హనీ రోజ్ చేతుల మీదుగానే జరిగిపోతున్నాయి. అందుకు రీజన్ తనది లక్కీ హ్యాండ్ అనే ముద్ర పడటమే. ఇలా ఓపెనింగ్స్ కు హాజరవుతూ లక్షల రూపాయలను సంపాదిస్తుంది ఈ భామ. ఇక తాజాగా ఈ ముద్దుగమ్మ ఓ జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించింది. అక్కడికి ఫ్యాన్స్ భారీ సంఖ్యలో చేరుకున్నారు. వేసుకున్న డ్రెస్ చూస్తే కుర్రకారుకు మత్తిపోయినంత పనైంది. స్లీవ్లెస్ తో పాటు 4th లెంగ్త్ గౌన్ వేసుకుని మెరుపు తీగల కన్నా మిన్నగా తళుక్కుమంటూ మెరిసిపోయింది హనీ రోజ్. అభిమానులే కాదు, అక్కడికి వచ్చిన అతిథులు, ప్రజలందరూ కూడా అలాగే చూస్తూ ఉండిపోయారు. మెడలో వజ్రాలు పొదిగిన హారం వేసుకుని స్టేజ్ పై నుంచి ఫ్లయింగ్ కిస్ల వర్షాన్ని కురిపించింది. ఇక 2005లో మలయాళంలో విడుదలైన బాయ్ ఫ్రెండ్ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తమిళంతో పాటు కన్నడ, తమిళ, తెలుగు సినిమాలో నటించింది. హనీ రోజ్ తెలుగులో తొలిసారి ఆలయం, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో నటించి ఇక్కడి ఆడియన్స్ కు మరింత చేరువైంది. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి 107వ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించి అందరినీ మరింతగా ఆకట్టుకున్నారు. ప్రెజెంట్ సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న హనీ రోజ్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న విశ్వంభర మూవీలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ వాటిపై అఫీషియల్ గా ఎటువంటి ధృవీకరణ రాలేదు.